వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిపక్షాల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం. బడ్జెట్ ప్రతులు చింపడం, చెవిలో పూలు రాజకీయంపై సహనం. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఫిరాయింపుల వ్యవహారం. 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్కు హైకోర్టు నోటీసు. 4 దశాబ్దాల అనుబంధానికి ముగింపు. కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ ఫిల్టర్. ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కార్మికులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లో యుద్ధ టెన్షన్ మొదలైంది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ సెగల నుంచి భారత్ను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మంత్రులతో అత్యవసర భేటీ, సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అటు పార్లమెంట్లోనూ కరోనా తరహా సంక్షోభానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని హెచ్చరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. మరోవైపు దేశంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు రాబోతున్నాయని ప్రచారం జనాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. దీనికి తోడు పెట్రోల్ సెగ సామాన్యుడిని రోడ్డు మీదకు తెచ్చింది. ఇంధన కొరత వస్తుందన్న భయంతో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. బాటిళ్లు, క్యాన్లలో ఇంధనం నింపుకునేందుకు జనం పోటీ పడుతున్నారు. అధికారులు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నా జనం మాత్రం తగ్గడం లేదు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి హైకోర్టు గడప తొక్కింది. పార్టీ మారలేదన్న 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ స్పీకర్కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఈరోజు విచారణ జరిగింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎమ్మెల్యేలతో పాటుగా స్పీకర్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన జాబితాలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరకేపూడి గాంధీ, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు ఉన్నారు. ఏప్రిల్ 16వ తేదీ ఈ కేసు విచారణకు వాయిదా పడింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, స్పీకర్కి కూడా నోటీసులు ఇవ్వడానికి ఏ రకంగా చూడాలి? ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఏ విధంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది? రైతు మీద ఏదైతే పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి కూడా చంచలంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. విచారణకు సంబంధించి కూడా పలు దఫాలుగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ జరిగింది. క్రాస్ ఎగ్జామిన్ జరిగిన నేపథ్యం కావచ్చు, అఫిడవిట్ సమర్పించారు. ఇరుపక్షాల న్యాయవాదులకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మొత్తంగా ఈ ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పార్టీకి సంబంధించి కూడా ఫిరాయింపులకు పడలేదు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఏదే మంత్రులను కావచ్చు కలిసింది నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమైనట్టుగా కూడా వాళ్ళందరికీ క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు సంబంధించి కూడా ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 7 సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలన్నట్టుగా కూడా హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఇక ప్రధానంగా దీంట్లో స్పీకర్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా దానం నాగేందర్, అలాగే అరకపూడి గాంధీ, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావుల పైన వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకునే కోర్టు ఈ వ్యవహారం పైన కూడా పూర్తిగా విచారణకు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. కాబట్టి ఇక మొత్తంగా స్పీకర్ కి సంబంధించిన రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయించిన వారిపైన తక్షణమే అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకవైపు పట్టుబడతా ఉన్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన మరోసారి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈసారి హైకోర్టుకి ఇప్పుడు ఈ 7తో పాటుగా స్పీకర్ కూడా మరోసారి హైకోర్టు సాధించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే దీంట్లో దానం నాగేందర్ సంబంధించిన అఫిడవిట్లను హైకోర్టుకి సమర్పించడం జరిగింది. ఆయన పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోలేదు స్పీకరు. రాజ్యాంగ విరుద్ధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా ఆరోపిస్తూ వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణ ఈరోజు హైకోర్టు విచారించిన పరిస్థితి కావచ్చు. నెల 16వ తేదీకి సంబంధించి కూడా ఈ 2 అంశాలకు మరోసారి ఒకటి హరీష్, అయితే గతంలో ఎవరి మీద ఎలా ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ విషయంలో దేన్ని బేస్ చేసుకుని స్పీకర్ ఆ తీర్పు ఇచ్చుంటారు? ఎందుకంటే ప్రధానంగా ఆరోపణ ఆయన ఎంపీగా పోటీ చేయటం. ఇప్పుడు మిగతా వారి మీద ఏమున్నప్పటికీ కూడా వాదోపవాదాలు ఉంటాయి. కానీ ఏదైతే దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? అయితే ఎందుకంటే గత ఇదే అంశాలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల కేసులకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇక హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా పార్టీ ఫిరాయించినట్టుగా వాళ్ళపైన అనర్హత వేటు వేసింది. ఈ కేసుల ఆధారంగా సంబంధించి కూడా ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు కేసును టేకప్ చేసింది. దీన్ని సవాల్ చేశారు. ఏదైతే స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేసి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి దాంట్లో ఇవే అంశాలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా దానం నాగేందర్కి సంబంధించి ఆయన పార్టీ మారినట్టుగా కూడా నామినేషన్ పత్రాలకు సంబంధించి కూడా వీటన్నిటినీ స్పీకర్కి ఇచ్చాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా దీన్ని ఈ అఫిడవిట్ను సమర్పించడం జరిగింది. మొత్తంగా ఈ అంశానికి స్పీకర్ గత విచారణలో అది జరిగింది. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ అంశం తెర మీదకి రాలేదు కాబట్టి దాని తర్వాత జరిగిన అంశంగా ఆయన క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తంగా హైకోర్టు మరోసారి 16వ తేదీ విచారణ చేయబోతా ఉన్నది. దాంట్లో ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటుంటే, ఎందుకంటే ఈ అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు కాబట్టి స్పీకర్ పైన
ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది, మరోసారి విచారణకు ఆదేశిస్తారు. హైకోర్టు సంబంధించి కూడా తీర్పును వెల్లడిస్తారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఆ కేసుల ఆధారంగా వీరిపైన అనర్హత వేటు వేస్తారు హైకోర్టు అనేది కూడా 16వ తేదీ తేలనుంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల తీరుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. బడ్జెట్ ప్రతులు చింపడం, చెవిలో పూలు పెట్టుకోవడం వంటి చర్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం గురించి ప్రభుత్వం మాట్లాడుతుంటే విపక్షాలు కనీసం వినే పరిస్థితిలో కూడా లేవని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పేదలకు మేలు జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని బట్టి విమర్శించారు. కూర్చొని ఆ ఇందిరమ్మ ఇల్లు లేకుండా చేస్తే మీరు చెప్పారనేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా పోతుంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే కదా అధ్యక్ష శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఆయన హౌసింగ్ శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూర్చొని 10 సంవత్సరాలు పాపం అన్యాయం అయిపోయారు పేదవాళ్ళు, మనం చేద్దాం వాళ్ళకి. ఒక్క గది ఇల్లు కాదు అధ్యక్ష, 5 లక్షల రూపాయలతో 5 లక్షల రూపాయలతో మేము ఇల్లు ఇస్తాము, దానికోసం ఎన్ని వేల కోట్లైన ఖర్చు చేస్తామంటే ఆ కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? పేదలకు ఇచ్చే ఇళ్ళకి చెప్పినటువంటి కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? ఆ కాగితాలు చింపి చెవులో పెట్టుకొని పూల్లో పెట్టుకొని పోతారు. వీళ్ళకి అధ్యక్ష పేదల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, ఇంకా వాళ్ళ లెక్కల గురించి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి సభ్యులు చెప్పిన అన్నీ మా మంత్రి గారు మానవ కోణంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ చేయటమే కాదు, ఇప్పుడు వారు 4.5 లక్షలు ఇల్లే కాదు, వారు మొన్న ఒక మాట అన్నారు, ఇంకా అవసరమైతే ఇంకొక 1000 ఇళ్ళు కూడా. ఇప్పటికి రాష్ట్రంలో నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇచ్చాము, త్వరితగతిన కట్టించండి, ఇంకా అవసరమైతే ఇంకొక 1000 ఇల్లు కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రకటన చేశారు అధ్యక్ష. ఇది కదా ఉదాత్తమైనటువంటి హృదయం అంటే. చెప్పిన మాటలు విని అలసిపోయాం అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. వచ్చి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హస్తం పార్టీకి సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. కేవలం తాను మాత్రమే కాకుండా తనతో పాటు సుమారుగా 1500 మంది ముఖ్య కార్యకర్తలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చాలా కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా లేఖను విడుదల చేస్తూ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. తనను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, పార్టీలో అవమానాలు భరిస్తూ ఇంకెన్నాళ్ళు ఓపిక పట్టాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడంపై కూడా ఆయన విరుచుకుపడ్డారు.
కాదు, యావత్ రాష్ట్రానికి సంకేతం అంటున్నారు. యావత్ రాష్ట్రానికి సంకేతం అంటున్నారు. ఒక కార్యకర్త పదవి ఆశిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీళ్ళు దారుణంగా చంపబడితే ఆ కుటుంబాన్ని గౌరవించడానికి మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేద్దామంటే స్పందన లేదే. అంటే వీళ్ళు ఈ దారుణ కాండలో ప్రత్యక్షంగా మీ బాధ్యత మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీ మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పంటున్నాను నేను. మీరు గట్ట ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేషన్ ప్రతిపాదన లైవ్ ఓవర్ చేసి హోల్డ్ చేయకుంటే వాడు నామినేట్ చేయబడి బాధ్యత చేపడితే వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు, మరి అడ్డుపడ్డ ఎమ్మెల్యేకు డజంట్ ఫీల్, ప్రభుత్వము డజంట్ ఫీల్. 2 సంవత్సరాలు గడుస్తుంది. ఒక టర్మ్ అయిపోతుండే. నాకు మైపాన్ చూసినప్పుడల్లా నాకు ఆ కుటుంబం, జాబితాపూర్ కుటుంబం, ఐ ఫీల్ మై సెల్ఫ్ గిల్టీ. వాళ్ళు ఒక విధంగా ఏదైతుందో ఆ గంగారెడ్డి నామినేషన్ చేయించలేకపోవడం లోపల నా వైఫల్యం కూడా కారణం. ఇవాళ ఆయన ప్రాణం, నేను కూడా ఒక బాధ్యత అనుకుంటే, మీరు అనుకుంటారు నాకు తెలియదు, అడ్డుపడ్డోళ్ళు అనుకుంటారు నాకు తెలియదు, కానీ చేయించలేకపోయినా నేను బాధ్యత ఫీల్ అయితేనే. నేను ప్రభుత్వం కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారా? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలి. సంయమనం పాటిస్తాను, ఆయన సంయమనం పాటించినా బెటర్ లేట్ దాన్ ఎవర్, ఏదో న్యాయం జరుగుద్ది అనుకున్నాను. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉత్తర్వులు జారీ చేయమన్నాక కేసీ వేణుగోపాల్ గారు అష్యూరెన్స్ పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి లైవ్ ఎవిడెంట్ వారి సుముఖంగా ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయమని చెప్పినాక ముఖ్యమంత్రి గారి యొక్క మాటకే ఇవాళ ఏదైతుందో మరి విలువ లేక కార్యకర్త కిరాతంగా బలైపోతే మరి ఎక్కడ రక్షణ అని చెప్పంటుండే, ఎవరు కాపాడాలంటుండేను? పదవుల కోసం తాపత్రయం కాదు, కానీ కళ్ళ ముందట పదవుల నియామకంలో ఏదైతుందో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తల కుటుంబాలు బలైపోతే, పార్టీ స్పందన లేకుంటే, ప్రభుత్వ స్పందన లేకుంటే మరి ఏ విధంగా కొనసాగడం అని చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పెను ప్రమాదం త్రుట్లో తప్పింది. లక్ష్మీదేవిపల్లి సమీపంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో రియాక్టర్ ఫిల్టర్ పేలిపోయింది. ఇనుమును కరిగించే బట్టి ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనతో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంపై యాజమాన్యం తీరు అనుమానాస్పదంగా మారింది. లారీ టైర్ పేలిందని చెబుతూ కంపెనీ ప్రతినిధులు విషయాన్ని దాటవేసే ప్రయత్నమైతే చేశారు. సమాచారం తెలుసుకోవడానికి వెళుతున్న వారిని లోపలికి అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
లోపల 4 చనిపోయారు ఆరోపణలు వినిపించాం. వాస్తవమేనా మేడం? నేను ఇప్పుడే తెలుసుకోవడానికి మీడియా లోపలికి అలౌ చేయట్లేదు అంటే లోపల ఏమైనా జరిగిందా? లోపలికి మీడియాని అలౌ చేయట్లేదు అంటే లోపల ఏమైనా జరిగిందా మేడం? నేను కనుక్కుంటా అండి, వాళ్ళని వెళ్ళి కనుక్కుంటా. అలా ఎందుకు చేయట్లేదు, ఏంటి, ఏం జరిగిందో కనుక్కుంటా. ఏం రావద్దని నేను చెప్పలే కదా. లేదు, మమ్మల్ని అలా అయితే చేస్తలేదు. ఎవరున్నారో మీరు అధికారికంగా మీరు అయితే వచ్చారు కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి కనుక్కుంటా ఎవరున్నారో. మీ మేనేజర్ ఉన్నారా? మీరు ఎందుకు పూజ చేస్తారు మమ్మల్ని? జరుగుని మీరు ఫస్ట్ పంపానా నడవనా? హలో 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 భయ్యా భయ్యా రీ పుషింగ్ ఎందుకు పూజ చేస్తారు మీరు? ఆడరా చూడండి ఎంఆర్ఓ గారు ముంగల్ని ఇక్కడ పరిగిలో. ఆదిలాబాద్ పట్టణంలోని పెట్రోల్ బంకులకు వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ బంకులు మూతపడతాయన్న వదంతులతో బంకుల వద్ద ఉదయం నుండి క్యూ కట్టారు. పెట్రోల్ డీజిల్ దొరకదేమో అనే ఆందోళనతో వాహనాలతో సహా డబ్బాల్లో నింపుకుని వెళ్తున్నారు. అటు జిల్లాలో ఇంధనం కొరత లేదని, అసత్య ప్రచారం నమ్మవద్దని అధికారులు సూచిస్తున్న పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. ఇక ఇదే అంశంపై మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మొన్నటిదాకా ఎల్పిజి సిలిండర్ల కోసం అయితే ప్రజలు ఏజెన్సీల వద్ద పడిగాపులు కాశారు. అలాగే ఇటు పెట్రోల్ డీజిల్ కొరత కూడా ఏర్పడుతుందనేటటువంటి ఒక వదంతులు విపరీతంగా వ్యాపించడంతో ఇక్కడ ఆదిలాబాద్లో కూడా పెట్రోల్ ఎక్కడైపోతుందనేటటువంటి ఒక ఆందోళనతో ప్రజలైతే పెట్రోల్ బంకుల వద్ద దాదాపుగా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి. ప్రజలందరూ పెట్రోల్ అయిపోతుంది, ఇక దొరకదు కాబట్టి ఉన్నప్పుడే ట్యాంకు ఫుల్ చేయించుకుందాం అనేటటువంటి ఒక ఆందోళనతో అయితే చూస్తున్నాం. ప్రజలు దాదాపుగా పెట్రోల్ బంకు ఆవరణ అవతల కూడా క్యూలు కట్టి మన ఈ పెట్రోల్ కోసం చూస్తున్నారు. ఓ దిక్కు ఇటు ప్రభుత్వము పౌర సరఫరా శాఖ కూడా పెట్రోల్కు ఎలాంటి కొరత లేదు, కావాల్సినటువంటి ఒక పెట్రోల్ డీజిల్ ఉంది అని చెప్తున్నది. అయినప్పుడు కూడా ప్రజలు అయిపోతుందన్నటువంటి ఒక ఆందోళనతో ఎండాకాలం అని చూడకుండా కూడా ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. పెట్రోల్ ఉండదో అనేటటువంటి ఒక ఆందోళనతో ట్యాంకులు అయితే ఫుల్ చేయించుకుంటున్నారు. అలాగే బాటిళ్లతో ఈ యొక్క ఎండాకాలంలో కూడా బాటిళ్లతో పెట్రోల్ పరకపోయి 5 లీటర్లు 10 లీటర్లు ఇలా స్టాక్ పెట్టుకుంటున్నారు. ఎవరు చెప్పారు పెట్రోల్ డీజిల్ అయిపోతుందని? ఎందుకు ఇట్లా ఆందోళన పడుతున్నారు? కార్ వాళ్ళు పోయించుకుంటే మేము కూడా పోయించుకుంటాం. आप कहिए ये लाइन क्या है? ऐसा पेट्रोल का प्रॉब्लम दिख रहा है कि हर पेट्रोल पंप पे कहीं पर पेट्रोल नहीं है बोल तो पेट्रोल लेने आ रहे हैं सर. हाँ, आदिलाबाद में कहीं पेट्रोल नहीं है, कहीं भी पेट्रोल नहीं है बोल तो धूप काला है, परेशानी होती पेट्रोल के वजह से. इस वजह से फिर कहीं जाना है तो फिर गाड़ी की प्रॉब्लम होता है बोल के लिहाजा गाड़ियों में पेट्रोल डाले रहे सर. ఏం ప్రాబ్లం మళ్ళీ వచ్చే దినాలలో పెట్రోల్ దొరకదు అనుకుని బాధతోటి అందరు నింపుకుంటున్నారు పెట్రోల్. అంటే ప్రభుత్వం చెప్తున్నది ఉన్నది ఫుల్ స్టాక్ ఉన్నది, ఏం కొరతలేదు ఉన్నది కానీ వాళ్ళకు నమ్మకం లేక ఇదంతా మీద పడుతున్నారు అందరూ. ఎప్పుడైంది లైన్లకు ఎప్పుడు వచ్చినావు? నేను కమసం గంట సేపు నేను వచ్చింది గంట సేపు. అది చెప్తున్నారు, గంట సేపటి నుంచి కూడా లైన్లో నిలుచుకొని పోసుకుంటున్నాం అంటున్నారు. ఇటు పెట్రోల్ బంక్ యజమానులు కూడా స్టాక్ ఉందని చెప్తున్నారు. అయినా కూడా ప్రజలు మాత్రం ఎక్కడ అయిపోతుందో అనేటువంటి ఒక ఆందోళనతో మాత్రం చూస్తున్నాం. అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కొనేలుకుంది. చెప్పాను, ఎప్పటి నుంచి లైన్లో వచ్చినవే? 1 అవర్ నుంచి లైన్లో ఉన్నాను. పెట్రోల్ డీజిల్ ఉందని తెలిసినా కూడా పబ్లిక్ మూఢనమ్మకంతో ఎవరు చెప్పినా చెప్పకపోయినా దొరకదేమో అని చెప్పేసి అందరు ముందుగానే ఓచుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందో లేదో పబ్లిక్ తెలియదు కానీ అన్ని పెట్రోల్ బంకులలో డీజిల్ పెట్రోల్ ఉంది. కాకపోతే అందరూ ముందు జాగ్రత్తగా పోసుకొని ఉంటే మనకి ముందు జాగ్రత్తగా అని ఆలోచన కొద్దే పోసుకుంటున్నారు. అన్ని బంకులలో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. అందరితోటి నేను కూడా ఉన్నా. అయినా నా బండిలో ఉన్నా అందరూ ముందుగానే పోసుకొని ఉందామని చెప్పేసి ముందు జాగ్రత్త. కాక నువ్వు చెప్పే ఎంతసేపు లైన్లో నిల్చోని? 1 గంట అయింది. ఇంకా పోయించుకోవాలి పెట్రోల్. ఎందుకు మరి పెట్రోల్ డీజిల్ ఉందని అంటున్నారు? ఎందుకు బంకులో ఫుల్ ఉన్నది అంటున్నారు? బంకులో ఫుల్ ఉన్నది కానీ నా దగ్గర లేదు, బండి లేదు కదా. నేను వెయిట్ అన్న ఓలన్నా కానీ పెట్రోల్ కావాలి కదా, అందుకు వచ్చిన మరి. మీరు ఎప్పుడు ఎంతసేపు అయింది? అర్ధగంట అయింది. ఎంత కొట్టిందో పెట్రోల్? ఫుల్ ట్యాంక్. అది ప్రతి ఒక్కరైతే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటామంటున్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అయిపోతున్నటువంటి ఒక ఆందోళన మరి ప్రజల్లో కనబడుతుంది. మనకు అవసరం ఉంటే పిల్లగాళ్ళ కొరకు, అందుకే మరి పెట్రోల్ ఉంటే మనకు ఇబ్బంది కాదు స్కూల్కి పోయే పిల్లగాళ్ళకు.
యాజమాన్యం అంటే పెట్రోల్ బంక్ యాజమాన్యం అడిగి మరి ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు, సరిపడా పెట్రోల్ ఉందా లేదా వాపసు వెళ్ళే పరిస్థితి ఉందా మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ బంకుకు సంబంధించిన మేనేజరు ఉన్నారు. చెప్పండి, మరి ప్రజలైతే పెట్రోల్ డీజిల్ కొరత ఉందని చెప్పేసి నో స్టాక్ బోర్డులు పడతాయని చెప్పేసి ఆందోళన వస్తున్నారు. బంకులో పెట్రోల్ డీజిల్ ఉందా? ఉంది, పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది. ఆల్రెడీ ఇంకో స్టాక్ కూడా వస్తుంది. ఏం షార్టేజ్ లేదు. చెప్తున్నారా ఉంది స్టాక్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారా? చెప్తున్నాను. అవును. क्या करेंगे सर, कितना प्रॉब्लम हो रहा है. हार्मोस बंद है बोल रहे, फिर जो है सो चालू है बोल रहे, डीजल आ रहा बोल रहे, कलेक्टर साहब स्टेटमेंट दे रहे, गैस का प्रॉब्लम हो रहा है, पेट्रोल का प्रॉब्लम हो रहा है. पब्लिक में ये इशू क्यों कर दिए कि सोशल मीडिया से कि पंप डीजल खत्म होने वाला है. ఓవరాల్గా చూస్తే మటుకు ఇటు ప్రభుత్వాలు ఇలాగే అధికారులు కూడా అలాగే పెట్రోల్ బంక్ యజమానులు కూడా చెప్తున్నారు పెట్రోల్ డీజిల్కి కొరత లేదు, స్టాక్ ఆల్రెడీ ఫుల్గా ఉన్నది, ఎన్ని బండ్లు వచ్చినా కూడా పెట్రోల్ పోస్తామంటున్నారు. ఇక ఈ స్టాక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్టాక్ కూడా రెడీ ఉందని చెప్తున్నారు. అయినా కూడా ప్రజలు మాత్రం ఒక రకమైన ఆందోళనత, పెట్రోల్ ఎక్కడైపోతుందో డీజిల్ ఎక్కడైపోతుందో బండ్లు రవాణా ఏ విధంగా సాగాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ వస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ఏఎన్ఎన్ న్యూస్, పెట్రోల్ బంక్ నుంచి. మహబూబాబాద్ జిల్లాలో ఆశా కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడ మండల కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రింబవళ్లు ఆరోగ్య సేవలు అందిస్తున్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించిన కార్యకర్తలు అనంతరం ఇల్లందు నర్సంపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు, రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమని ఆశా కార్యకర్తలు హెచ్చరించారు. ఇంట్లో బతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది, మేము చేసే పనికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఇంట్లో గడుపుకోవడానికైనా, ఆ పిల్లల్ని చదివించుకోవడానికైనా, మా ఇంట్లో నిత్యావసర వస్తువులు రేటు పెరుగుతున్నాయి కాబట్టి మాకు కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మరి మేము చేసే కష్టము ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి ఎన్సీడీ అని, ఎన్సీ టార్గెట్ అని, బీపీలని, షుగర్లని, చిన్నపిల్లలకు విజిట్ చేసుడు, మొత్తం ప్రతి ఒక్కటి స్కూల్ విజిట్ చేయడము, అది ప్రతి ఒక్కటి ఫీవర్ సర్వే. ప్రతిరోజు మాకు లేదు అంటూ డ్యూటీ ఏమి లేదు, ప్రతిరోజు మేము ఊళ్ళో తిరగాలి. మాకు రోజుకి ఒక టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ ప్రకారం మేము చేస్తాము. మాకు సబ్ సెంటర్ డ్యూటీ లేకపోయినా పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. మళ్ళీ విలేజ్లలోకి వెళ్ళి మేము విలేజ్లలో ఏఎన్సీలను చూసుకోవాలి, పిఎన్సీలను చూసుకోవాలి, బీపీ కేసులను చూసుకోవాలి, షుగర్ కేసులను చూసుకోవాలి, ఏఎన్సీ చెకప్లు చేయించుకోవాలి. వాళ్లకు నైటు పగలు ఏమన్నా అయినా ఏఎన్సీ ఏమన్నా వచ్చినా మాదే బాధ్యత. వాళ్ళని తీసుకొని డెలివరీకి పోవాలి. మాకు తినడానికి ఏముండదు, ఉండడానికి సౌకర్యం ఉండదు, మాకు అలాంటి ఏమీ ఉండదు. అన్నిటి మేమే కష్టపడాలి. కనీసం మేము వాడి తీసుకుపోయి బుక్కులు సరిగా లేకపోయినా, ఏది లేకపోయినా మమ్మల్ని కూర్చుండే అనేటువంటి ఉండరు. మాకు ఏముండదు. మీరు ఏమన్నా రిజిస్టర్ బుక్లో ఏమన్నా తేడా వస్తే మీరు ఎందుకు వచ్చిందమ్మా అని మమ్మల్ని మెడలు బట్టి బయటికి గంటేసే రోజులు ఉన్నాయి. మాకు కనీసం ఆశాలు అని గుర్తించే అవకాశం కూడా లేదు. ఏఎన్సీకి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మాదే బాధ్యత, మీరు చూసుకోరా అమ్మ, మీరు చేయరా అని ప్రతిదానికి మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మమ్మల్నే తిడతారు. మేము ఏ రిపోర్ట్ ఇవ్వకపోయినా, ఏ నైట్ అయినా పగలైనా రిపోర్ట్స్ కూడా మేమే ఇవ్వాలి. ఏమి ఇవ్వకపోయినా కానీ మీరు ఎందుకు ఇవ్వలేదమ్మా, మీరు రాసుకోలేదా, చేయలేదా అని మా మేడం వాళ్ళు మమ్మల్నే తిడతారు. పైనుండి డిఎంహెచ్ఓ సార్ వాళ్ళు కూడా మమ్మల్నే తిడతారు. మేము చేసే పనికి, ప్రతి పనికి మాకు వాల్యూ అంటూ లేదు. మాకు ఒక గుర్తింపు, ప్రభుత్వం మాకు ఒక గుర్తింపు ఇవ్వాలి. మాకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో మంత్రి గారు 18,000 వేతనం మేము ఎక్కంగానే, మా ప్రభుత్వం ఎక్కంగానే